కీర్తన భాగం 126వ కీర్తన 5, 6 వచ్చిన భాగాన్ని చదువుకుందాం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ విత్తువాడు సంతోష గానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించబడునుగాక. ఆమెన్. ఈ దిన అంశం కన్నీటి ప్రార్థన. ప్రియులారా, గమనించండి, మన కన్నీటి ప్రార్థన దేవుని దృష్టికి శ్రేష్టమైనదిగా ఉంటూ ఉంది. కన్నీటి ప్రార్థన మనం చేసేటప్పుడు దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, మన అంతరంగాన్ని చూస్తాడండి. ప్రార్థన చేస్తున్నప్పుడు మన కన్నీరు, మన మాటలు, అవర్ టీయర్స్ ఆర్ అవర్ వర్డ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దేవుడు తప్పకుండా చూస్తూ ఉంటాడండి. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు కన్నీళ్లు విడిచిన మాట మనం చూస్తాం. ప్రేమేంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ పై వచనం మనం చూస్తే, కింద వచనం మనం చూస్తే, ఆ వచ్చిన భాగాల్లో ఆత్మలో యేసుక్రీస్తు ప్రభు మూలుగుచు అని రాయబడింది. మరలా కింద వచనాలు చూస్తే మరలా ఆయన ఆత్మలో మూలుగుచు కన్నీళ్లు విడిచాడంట. ఈ లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మానవులతో సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉన్నాడని ఈ వాక్య భాగం మనకు తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలుగా మనము 5 అంశాల కొరకు ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాం. మొదటిగా, వీ షుడ్ వీప్ బికాస్ హ్యుమానిటీ హ్యాస్ ఫర్సేకన్ గాడ్. ప్రజలు దేవుని విడిచిపెట్టారు. అటు వారి నిమిత్తము మనం ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం. కీర్తన భాగం 9వ అధ్యాయం 17వ వచనంలో సెలవిస్తుంది, జనులు దేవుని మరచరి, అలాంటి వారందరూ పాతాళంలో దిగుదురు అనే మాట రాయబడింది. ప్రియులారా, రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో, మరియు వారు తమ మనస్సులో చోటు ఇయ్యనొల్లక వచ్చిరు గనుక చేయరాని కార్యములకు దేవుడు వారిని భ్రష్ట మనస్సుకి అప్పచెప్పినట్లు మనం చూస్తాం. ప్రియులారా, రోమాపత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూస్తే, వారి హృదయ కాఠిన్యము, వారి హృదయము మార్పు లేకుండా పరివర్తన చెందకుండా వారికి వారే దేవుని ఉగ్రతను కోరి తెచ్చుకునేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం చూస్తే, ఆకాశం నుండి 5 మణుగులు బరువు గల వడగండ్లు వాన మనుషుల మీద దేవుడు కురిపిస్తూ ఉన్నాడు. ప్రజలులంట దేవుని దూషిస్తున్నారంట. గమనించండి ప్రియులారా, దేవుని విడిచిపెట్టి దేవుని మరిచిపోయి దేవుని ఉగ్రతకు పాలవుతున్నటువంటి ఇలాంటి జనాంగం కోసం, ఈ మూర్ఖ తరం వరకు ఈ ప్రజల నిమిత్తము నీవు నేను మనం కన్నీటితో ప్రార్థన చేయవలసి ఉన్నాం. వీ షుడ్ వీప్ ఫర్ అవర్ వరల్డ్. లార్డ్ ఫర్గివ్ అవర్ వేవర్డ్ రేస్. దేవా, ఇలాంటి మూర్ఖ తరం వరకు ప్రజలను క్షమించమని మనం కన్నీటితో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. రెండవది, వీ షుడ్ వీప్ బికాస్ సిన్ ఈజ్ మల్టిప్లయింగ్. పాపము విస్తరించిపోతూ ఉందంట. కనుక పాపం విస్తరించకుండా నీవు నేను కన్నీరు కార్చి ప్రార్థించవలసినటువంటి వారిపై ఉన్న ప్రియులారా, ప్రేమ చల్లారిపోయి ప్రజల మధ్య అక్రమం విస్తరిస్తుంది. తల్లిదండ్రులకి బిడ్డలకి సంబంధాలు లేవు, భార్యాభర్తలకి సంబంధాలు లేవు, అన్నదమ్ములకి సంబంధాలు లేవు, అక్క చెల్లెలకి సంబంధాలు లేవు. ఎవరికి వారుగా జీవిస్తున్నటువంటి ఈ దినాల్లో ఉంటూ ఉన్నాం. పాపము భయంకరంగా విస్తరించిపోతూ ఉన్నది. 2వ తిమోతి 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుతాను, మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేటువంటి వారు, పైకి భక్తి గలవారైనటువంటి దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి వారుగా ఉన్నారు. ఈ యొక్క 2వ తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి 5 వచ్చిన భాగాలు చూస్తే ఇది ఒక పాపాల పట్టి అని చెప్పవచ్చు. ప్రియులారా, ప్రజల్లో ప్రేమ లేకుండా పోయింది, ఒకరికొకరు సంబంధాలు లేకుండా పోయింది. ఇలాంటి జనాంగం కోసం మనము ప్రార్థన చేసేటువంటి వారంగా, కన్నీటితో దేవునికి మొరపెట్టేటువంటి వారంగా ఉన్నాం. ప్రియులారా, లార్డ్ హ్యావ్ యు మెర్సీ ఆన్
అవర్ పీపుల్. లార్డ్ హ్యావ్ మెర్సీ ఆన్ అవర్ సిన్ఫుల్ వే. ప్రేమ కలిగిన తండ్రి, ఇలాంటి ప్రజల కోసం దేవుణ్ణి మనం మొరపెట్టేటువంటి వారుగా ఉందాం. మూడవదిగా, వీ షుడ్ వీప్ బికాస్ యాజ్ ఎ చర్చ్ వీఆర్ టూ లైఫ్లెస్ అండ్ పవర్లెస్. సంఘము జీవము లేనిదై శక్తిహీనత కలిగింది ఉంటుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే, నీ క్రియలు నేను ఎరిగి ఉన్నాను, నువ్వు యాక్టివిటీస్, నువ్వు చేసే పనులని నేను చూస్తూ ఉన్నాను, జీవించుచున్నానని పేరు మటుకు జీవిస్తున్నావు, కానీ నీవు మృతుడవే, జీవం లేని స్థితిలో ఉంటున్నావు, చనిపోయిన స్థితిలో ఉంటున్నావు అని వాక్య భాగం మనం హెచ్చరిస్తూ ఉంది. ప్రియులారా, పైకి భక్తి కలిగే వారం ఉంటున్నాం, కానీ ఆ భక్తిని ఆశ్రయించలేనటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. అదే 2వ తిమోతి 4వ అధ్యాయం 3-4 వచనాల్లో చూస్తే మనము ప్రజలంట చూడండి అక్కడ భయంకరంగా తయారైపోయి ఉన్నారు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ప్రజలు దేవుని వాక్యానికి లోబట్టం లేదండి, సత్యానికి లోబట్టం లేదండి. ప్రజలు కల్పించు కల్పనా కథల వైపు తిరిగి వారి ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు. ప్రేమైనటువంటి దేవుని సంగమా, ప్రభు చేత రక్తము చేత కడగబడినటువంటి దేవుని ప్రజలారా, దేవుని లేఖనాలను పరిశోధించండి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునండి. బెరియా సంఘస్థుల వలె దేవుని వాక్యాన్ని పరిశోధించి తెలుసుకునండి. మనుషులు చెప్పేటువంటి కల్పనా కథల వైపు తిరగకూడదని, దేవుని సత్యవాక్యానికి లోబడాలని, హితబోధ వినాలని దేవుని వాక్యం మనం చెబుతూ ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు దౌర్భాగ్యుడవు, నీవు దిక్కులేని వాడవు, దరిద్రుడవు, గుడ్డి వాడవై ఉన్నావని నువ్వు ఎరుగక ధనమును సంపాదించుకున్నాను, ధనము వృద్ధి చేసుకున్నానని, నాకేమీ కుదువు లేదని నువ్వు అనుకునుచున్నావు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు వాక్యం నీతో మాట్లాడుతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు గుడ్డివాడు అయి ఉన్నావు, దిగంబరుడు అయి ఉన్నావు, దేవుని క్రియలు చూడలేకపోతున్నావు, దరిద్రుడు అయి ఉన్నావు, దౌర్భాగ్యుడు ఉన్నావని దేవుని వాక్యం నీతో సెలవిస్తావు. దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. నీ మటుకు నువ్వు బాగున్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వు గుడ్డివాడు అయి ఉన్నావు. నువ్వు ధనాభివృద్ధిని చేసుకుంటున్నావు, కానీ ధనము సంపాదించుకుని నా మటుకు నేను బాగున్నాను అనుకుంటున్నావని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. పిల్లారా, వీ నీడ్ టు వీప్ అవర్ సెల్ఫ్, లార్డ్ రివైవ్ us అగైన్. దేవా, మమ్మల్ని తిరిగి ఉజ్జీవింపచేయము. యేసయ్యా, మమ్మలను, మా సంఘాలను, మా కుటుంబాలను, మా విశ్వాసములను తిరిగి ఉజ్జీవింపజేయమని దేవుణ్ణి మనం కన్నీటితో ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాం. 4వదిగా, వీ షుడ్ వీప్ బికాస్ గాడ్స్ పీపుల్ ఆర్ స్పిరిచువలీ స్లీపింగ్. దేవుని ప్రజలు ఆధ్యాత్మికంగా నిద్రపోయే స్థితిలో ఉంటూ ఉన్నారు. గమనిస్తున్నారు ప్రియులారా? రోమాపత్రిక 13వ అధ్యాయం 12-13 వచనాలు చూస్తే, ద నైట్ ఈజ్ నియర్లీ ఓవర్, ద డే ఈజ్ ఆల్మోస్ట్ హియర్. రాత్రి చాలా గడిచి పగలు సమీపించి ఉన్నది. మనం పగటిలో ఉన్నాం ప్రియులారా, గమనించండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం చూస్తే, కోతకాలమందు నిద్రపోవు కుమారుడు తన తండ్రికి సిగ్గును అవమానమును తెచ్చని వాక్యం సెలవిస్తుంది. ఈనాడు ప్రభు రక్తం చేత కడగబడినటువంటి బిడ్డలు, విశ్వాసులు, సంఘాలు నిద్రపోయే స్థితిలో ఉంటున్న, ఆధ్యాత్మికంగా నిద్రపోయే పరిస్థితిలో ఉంటుంది. మనము అటువంటి వారి నిమిత్తం కన్నీటితో ప్రార్థించవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. 5వదిగా, వీ షుడ్ వీప్ బికాస్ క్రైస్ట్ కమింగ్ ఈజ్ సో నియర్ అండ్ అవర్ టాస్క్ సో ఇన్కంప్లీట్. యేసయ్య రాక అతి సమీపంగా ఉన్నది గనుక మనం చేయవలసిన పని అసంపూర్ణంగా ఉంటుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం చూస్తే ప్రియులారా గమనించండి, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై సర్వలోకానికి ప్రకటించిన తరువాత అటు తరువాత అంతము వచ్చును. ఈ సర్వలోకానికి అంతటికి దేవుని రాజ్య సువార్త ప్రకటించిన పిదప అంతం వస్తుందండి. కానీ దేవుడు నీకు నాకు అప్పచెప్పిన పని అసంపూర్తిగా ఉండిపోయింది. ఎవరు మట్టుకు వారు పనులు చేసుకుంటూ ఉన్నారు. దేవుని పనులు, దేవుని రాజ్యం కోసం, దేవుని సువార్త కోసం ఎవరు ప్రార్థించేవారు, కన్నీరు కార్చేవారు, విలపించేవారు లేరండి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం నీవు నేను మనమందరము కన్నీరు కార్చి ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. లార్డ్ గివ్ us tears as we pray. దేవా, మేము ప్రార్థించినప్పుడు మా కంటికి కన్నీళ్లు దయచేయము. కన్నీటితో మేము నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించేటువంటి భారము, మంట, తపన, కన్నీరు మాకు దయచేయమని
నీవు నేను మనమందరము ప్రభు రాజ్యం కట్టేవారంగా, ప్రభు సేవకు నశించిపోతున్న ఆత్మలు ప్రభు రాజ్యానికి తీసుకొచ్చేవారంగా మనము కన్నీటితో ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఎవరు ప్రార్థన చేసి దేవుని దగ్గర నుండి వారు మేలు పొందుకున్నారు మీకు చెప్తాను. ప్రియులారా, గమనించండి. హన్నా ఉపవాసం ఉండి ప్రార్థించి కన్నీరు కార్చి దేవునితో ఒక మొక్కుబడి చేసుకుంది. దేవా, నాకు కుమారుని ఇస్తే నేను పాలు విడిచిన తర్వాత ఆ బిడ్డను నీకు సమర్పిస్తానని మొక్కుకుంది. దేవుడు హన్నా ప్రార్థన, ఆ కన్నీటి ప్రార్థన విని మరి హన్నాకు కుమారుడు అనుగ్రహించాడు. ప్రేమటి దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం చూస్తున్న నీకు ప్రభు తప్పనిసరిగా నీకు గర్భఫలం దయచేస్తాడు. యేసు నామములో నేను చెబుతున్నాను, నువ్వు కన్నీటి ప్రార్థన ఈ క్షణమే ప్రార్థించు, ఈ క్షణమే కన్నీటితో ప్రార్థించు. దేవుడు హన్నా గర్భాన్ని తెరిచినట్లుగా ప్రభు నీ గర్భాన్ని తెరిచి నీ మీద ఉన్న నిందలు, అవమానాలు, సూటిపోటు మాటలు తీసివేసి ప్రభు ఎక్కడైతే నువ్వు తల వంచుకున్నావో అదే స్థితిలో తల ఎత్తుకుని జీవించి దేవుని మహిమార్థంగా నిలవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. హన్నా ఒక గొప్ప పని చేసిందండి. తను మొక్కుకున్నట్లుగా కుమారుణ్ణి సమూయేలుని పాలు మరిచిన తర్వాత దేవుని మందిరానికి సమర్పించింది. దేవుడు చూశాడు, హన్నా నువ్వే నా బహుమానం ఇచ్చేది, నువ్వేనా ఇచ్చేది, నేను ఇవ్వలేనని చెప్పి దేవుడు హన్నా వైపు చూసి హన్నాకి 5 మంది సంతానం ఇచ్చాడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. దేవునికి మనం ఒక వంతు ఇస్తే దేవుడు 5 రెట్లు ఆశీర్వాదాన్ని, 5 రెట్లు దీవెనలు నీకు ఇస్తాడండి. గమనించండి, దేవునికి ఇచ్చటం ద్వారా హన్నా ఇచ్చిన కుమారుని, ఒక కుమారుని ఇచ్చింది, 5 మంది సంతానాన్ని తెచ్చుకుంది. జ్ఞాపకం, సీక్రెట్, ఇచ్చుటిలో ఉన్న సీక్రెట్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగే హిజ్కియాని జ్ఞాపకం చేసుకుందామండి. హిజ్కియా మంచి రాజు అండి. ఆ రాజ్యంలో హిజ్కియా లాంటి గొప్ప రాజు, మంచి రాజు లేదని రాజ్యమంతా మారుమోగుతుంది. హిజ్కియా లాంటి మంచి రాజు లేడని. అయితే అంత మంచి రాజు కడుపున అంత చెడ్డ కుమారుడు మనిషే జన్మించాడండి. చాలామంది అంటుంటారు, అలాంటి మంచి భక్తి పరులు కడుపున, అలాంటి ప్రార్థనా పరులు కడుపున, అలాంటి కన్నీటి ప్రార్థన చేసే భక్తి పరులు కడుపున ఇలాంటి బిడ్డలు పుట్టారని చెప్పి చాలామంది మాట్లాడుతుంటే మనం వింటూ ఉంటాం. అవునండి, ఇది ఇక్కడ బైబిల్లో కూడా జరిగింది. హిజ్కియా చాలా మంచి రాజు, ప్రజలను చక్కగా పరిపాలించేవాడు, చాలా మంచి వ్యక్తి, దేవుని దృష్టికి కూడా అంత ప్రేమగా ఉంటున్నాడు. మరి తన కడుపును పుట్టిన మనిషే ఆ రాజు మరి భయంకరమైన విగ్రహారాధనలు, బిడ్డలను బలివ్వడం, మరి అగ్నిగుణంలో నడిపించడం, దేవతా స్తంభాలు నిలబెట్టడం, యక్షిణీ దేవతలను, సోదిగాండ్రలను, మరి ఇవన్నీ కూడా చేయకుండా భయంకర పనులను చేసి దేవుని దృష్టికి బహుభయంకరుడుగా, ప్రజల దృష్టికి దేవుని దృష్టికి బహుభయంకరుడుగా తయారయ్యాడు. అందరూ ఒక మాట చెప్తారు, హిజ్కియా ఎంత మంచి రాజు, హిజ్కియా కుమారుడు తన మనస్సే అంత చెడ్డరాజు అంటండి. మరి హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రవక్త యెషయా దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు చనిపోవచ్చున్నావు, నువ్వు బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పాడు. వెంటనే హిజ్కియా తన ముఖాన్ని గోడవైపు తిప్పుకొని కన్నీళ్లు కారుస్తూ హీ క్రైడ్ అవుట్ బిట్టర్లీ లార్డ్, మొరపెడుతున్నాడు, కన్నీటితో ఏడుస్తూ మొరపెడుతున్నాడు. నేను నీకు ఇష్టంగా ఎలా నడుచుకున్నాను, సత్యముతో యథార్థముగా నీకు అనుకూలంగా ఎలా నడుచుకుంటున్నానో ప్రభువా ఒక్కసారి కృపలో జ్ఞాపకం చేసుకోయా అని హిజ్కియా కన్నీరు కార్చాడండి. వెంటనే దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించి, హిజ్కియా, I have seen your tears, I have seen your tears, I have heard your prayers, I heal you. 15 సంవత్సరాల ఆయుష్ నీకు అనుగ్రహిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం అండి. దేవుడు హిజ్కియా కన్నీరు చూశాడు, హిజ్కియా ప్రార్థన విన్నాడు, హిజ్కియాను బాగు చేస్తా అన్నాడు. 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడండి. దేవునికి స్తోత్రాలు. ప్రేమటువంటి ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, నీవు కన్నీటి ప్రార్థన, విలపించే ప్రార్థన నీవు చేయగలిగితే నీవు సంపాదించుకోగలిగింది ఈ భూలోకంలో ఏదీ లేదు. హల్లెలూయా. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఒక నాయకుడిగా ఉండవచ్చు. మీ ఏరియాలో నువ్వు ఒక నాయకుడిగా దేవుడు నిలబెట్టి ఉండవచ్చు. నీ కింద ప్రజలు నీ చేత మేలులు అనుభవించాలి, నీ ద్వారా వాళ్ళు సంతోషించాలి. దేవుడు చూస్తాడు. దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి నువ్వు మంచి పనులు చేసినప్పుడు హిజ్కియాకు వచ్చిన రోగము లేదా జబ్బు, ఆ ఉపద్రవము నీ జీవితంలో ఒకరోజు రావచ్చు. నువ్వు దేవుని అడుగుతావు, దేవా హిజ్కియాలాగా అడిగితే దేవుడు నీ కన్నీటి ప్రార్థన విని అద్భుతం జరిగిస్తాడు. మరి నీ కింద ఉన్న ప్రజలు నీ ద్వారా దీవించబడాలి, నీ ద్వారా మంచి పనులు జరగాలి, నీ ద్వారా నీ కింద ఉన్న ప్రజలు సంతోషంగా జీవించాలి. నువ్వు రాజకీయ నాయకుడు అయితే నీ కింద ఉన్న ప్రజలను నువ్వు జాగ్రత్తగా
నువ్వు చేయవలసిన పని, దేవుడు నీకు చెప్పిన బాధ్యతను నేను నిర్వర్తించేవాడిగా ఉండి మరి హిజ్కియా వలె మంచి రాజు అని చరిత్రలో ప్రజల ఎదుట దేవుని దృష్టిలో మంచి రాజుగా నువ్వు నిలవాలని ప్రభువు పేరిట నేను బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. ఎజ్రా కన్నీటితో ప్రార్థించినప్పుడు ప్రజలు కూడా కేకలు వేస్తూ అరుస్తూ వారు కూడా ఎజ్రాతో కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టారండి. నెహెమ్యా యెరూషలేము ప్రాకారాలు కాల్చబడ్డాయి, గోడలు పడిపోయాయని విన్న తర్వాత ప్రజలు, శేషించిన ప్రజలు బహువేదన శ్రమను అనుభవిస్తున్నారని అది విన్న తర్వాత నెహెమ్యా కొన్ని దినములు కూర్చుని ఉపవాసం ఉండి ఆకాశమందున్న సర్వశక్తిమంతుని దేవునికి కన్నీటితో విలపించి ఏడ్చి దేవునికి మొరపెట్టాడు. ప్రియులారా, దేవుడు నెహెమ్యా ద్వారా అద్భుత కార్యం జరిగించాడు. నెహెమ్యా ద్వారా అద్భుత కార్యం జరిగించి పడిపోయిన ఆ ప్రాకారం తిరిగి కట్టాడండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. నువ్వు ఏ స్థితిలో పడిపోయి ఉన్నావో, ఆధ్యాత్మికంగా పడిపోయి ఉన్నావో, కుటుంబ వ్యవస్థలో పడిపోయి ఉన్నావో, బిడ్డలను సరిగా పెంచలేక పడిపోయి ఉన్నావో, ప్రార్థన లేక పడిపోయి ఉన్నావు. దేవునికి చాలా రోజులు అయింది నేను ప్రార్థన చేసి, వాక్యం చదివి అనేక దినాలు అయింది. నువ్వు ఏ స్థితిలో పడిపోయినావు నాకు తెలియదు, కానీ ప్రభువు మరలా నిన్ను ఉన్న చోటనే లేమంటున్నాడు, నిన్ను కట్టడానికి సిద్ధపరుస్తున్నాడు. నెహెమ్యా ఎలా గోడలు తిరిగి కట్టాడో ప్రభువు నిన్ను కట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. నిన్ను తిరిగి మళ్ళా ఆయన ఉజ్జీవింపచేస్తున్నాడు. ఆయన పెరమైటి దేవుని బిడ్డలారా, గమనించండి. ఇర్మియా ప్రవక్తున్నాడు. ఆయన పేరు విలపించే ప్రవక్త, ఏడ్చే ప్రవక్త, రోధించేటువంటి ప్రవక్త. నా జనుల వేదనను బట్టి నేను వ్యాకుల పడుచున్నాను, వేదన పడుచున్నాను అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చూస్తే తన తల జలమయం అయిపోయిందంట, కన్ను కన్నీరు ఓటైపోయిందంట. హతమైన తన ప్రజలను గూర్చి దివారాత్రము కన్నీరు గారుస్తూ ఉన్నాడు. ఏడ్చి 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 తన కన్ను క్షీణించిపోయిందంట. విలాపవాక్యంలో 2వ అధ్యాయం 11వ వచనం చూస్తే అంతగా ఏడ్చాడు. అందుకే ఇర్మియా ప్రవక్తకి విలపించే ప్రవక్త, ప్రజల నిమిత్తం ఏడ్చే ప్రవక్త అని పేరు పెట్టారండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు నేను కన్నీరు కార్చి ప్రార్థించేవారుగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మన స్నేహితులు, మన బంధువులు, మన రక్త సంబంధులు ప్రభువుని ఎరగాలని, ప్రభు రాజ్యంలో ఉండాలని నీవు నేను మనమందరం కలిసి ప్రార్థించేవారంగా ఉండాలి, కన్నీటితో విరపించేవారంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు తెలుసండి, ఆయన సేవా పరిచర్య, శ్రమలో, బాధలో, కన్నీటి ద్వారా ఆయన సేవ చేసి గొప్ప పరిచర్య చేశాడు. ప్రియులారా, గొప్ప పరిచర్య చేశాడు. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ చెప్తాడు, 3 సంవత్సరములంట ప్రతి మనుషునికి మానక కన్నీరు విడుచుచు బుద్ధి చెప్పుచూ వచ్చాడంట. ఆయన ఉత్తరాలు రాసేటప్పుడు కూడా కన్నీటితో ఈ ఉత్తరం రాస్తున్నానని చెప్పి ఆయన అట్లా రాసేవాడండి. ఆయన పరిచర్య అంతా శ్రమలో, వేదనలో, కన్నీరుతో గొప్ప పరిచర్య చేశాడు. ప్రియులారా, కీర్తన భాగం 56వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. గమనించిన ప్రియులారా, నీ గురించి, నా గురించి ఒక గ్రంథం రాయబడుతుందండి. ఎప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గ్రంథాలు ఇవ్వబడతాయి. మరి నీవు ఈ భూలోకంలో ఉన్నప్పుడు నీవు ఎంత కన్నీరు ఏడ్చావో, కొంతమందికి ఏడుపు రాదండి ప్రార్థనలో, దేవుని సన్నిధిలో ఏడవలేరు, మొరపెట్టలేరు. అసలు కొంతమందికి పక్క వాళ్ళని ఏడిపించడం తప్ప ప్రభు సన్నిధిలో ఏడవడం రాదు, ఏడ్చి ప్రార్థన చేయడం రాదు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ కార్యక్రమం చూస్తున్న నీవు ఈరోజే కన్నీటితో ప్రార్థన ప్రారంభించు. ఇక్కడ అంటున్నాడు, మరి అయ్యా నా కన్నీరు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అవును ప్రియులారా, నీవు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఏడ్చే కన్నీరు ఎంత ఏడుస్తున్నావో నాకు తెలియదు. ప్రభు ఒక రోజు లెక్క చూస్తాడు. ఆ బాటిల్ నీ బుడ్డి పైకెత్తుకున్నప్పుడు ఆ బాటిల్ నిండా కన్నీరు ఉంటుంది. వెరీ గుడ్, ఏడ్చావు. దేనికోసం ఏడ్చావు కన్నీరు? నీ బిడ్డల వివాహాల కోసం, నీ బిడ్డల ఉద్యోగాల కోసం, ప్లాట్ల కోసం, బంగారు కోసం, అపార్ట్మెంట్ల కోసం, వాహనాల కోసం, ఈ భూలోక సంబంధం అన్నిటి కోసం ఏడ్చావు. నీ బుడ్డి నిండా స్వార్థపూరితమైన కన్నీరే. అవి ఉండాలండి. నీకు అవన్నీ కావాలా? ఇల్లు కావాలా, డబ్బు కావాలా, ఆరోగ్యం కావాలా, అన్నీ కావాలా? వద్దని. కానీ ఒక్క బుట్టైనా నీ బుడ్డిలో ప్రభు రాజ్యం కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం, దేవుని రాజ్యం కోసం నువ్వు వెచ్చించావా? ఒక్క బుట్టైన కార్చావా? ప్రభు ఆ దినాన నీ బుడ్డి చూసినప్పుడు నీ బుడ్డిలో అంతా నీ సొంతమైన నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం, ఉద్యోగాల కోసం, ధనం కోసం, వాహనాల కోసం, వీటన్నిటి కోసం నువ్వు ఏడ్చావు. కానీ దేవుని రాజ్యం కోసం ఒక్క బొట్టు కూడా ఏడవలేదని, ఒక్క బొట్టు నువ్వు విడవలేదని దేవుడు చూస్తే, దేవుడి ముందు నువ్వు ఎలా నిలబడతావు తలెత్తుకుని? నీ యొక్క గ్రంథం ఇప్పబడినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది? కనుక ఈ మాటలు వింటున్న నీవు, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభు రక్తం చేత కడగబడిన నీవు ఈ దినమే కన్నీటితో ప్రార్థించు. నశించిపోతున్న ఆత్మలను బట్టి దేవుని రాజ్యం కట్టేవారుగా, ప్రభు సేవ కోసం మనం కన్నీటి ప్రార్థించేవారుగా ఉన్నాం.
కన్నీటితో విలపించే వారంగా ఉందాం. మనమందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. ప్రియులారా, మీరు నాతో ఏకీభవించండి. ప్రభు ఈ దినాన ఈ కన్నీటి ప్రార్థన ద్వారా మన అందరి జీవితంలో ప్రభు అద్భుత కార్యాలు చేయబోతున్నారు. తల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుని నాతో ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, కృపాశక్తి సంపూర్ణ అద్భుత ఆశ్చర్యకరములు చేయి మా యేసయ్యా. ఈ సమయంలో నాయన మా తండ్రి, ఆత్మీయ ఆహారం టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుమారుని బట్టి, ప్రతి కుమార్తెను బట్టి, ప్రతి సహోదరుని బట్టి, ప్రతి సహోదరిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. ప్రార్థనలో కళ్ళు మూసుకుని ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని బట్టి, ప్రతి బిడ్డను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభువా, వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో కన్నీటి ప్రార్థన లేదు ప్రభువా. నాయనా, నీకు ప్రభువా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం నుండి వారు కన్నీటి ప్రార్థన చేసేవారుగా, హన్నా వలె కన్నీటి ప్రార్థన చేసేవారుగా, సమయాలను చూసేంత వరకు హన్నా వలె ప్రార్థించేవారుగా లేవనెత్తండి ప్రభువా. ఇదిగో తండ్రి, హిజ్కియా వలె ప్రభువా, ఇదిగో తండ్రి, మీరు మా కన్నీరు చూసి మా ప్రార్థనకు జవాబిచ్చిన రీతిగా హిజ్కియాకి ఏ రీతిగా మీరు సెలవిచ్చారో ప్రభువా, మా రోగాలను బట్టి, మా జబ్బులను బట్టి, మా పరిస్థితులను బట్టి, మా కోర్టు సమస్యలను బట్టి, మా కుటుంబ సమస్యలను బట్టి ప్రభువా, మీరు మమ్మల్ని చూచి మా ప్రార్థనలు విని మా కన్నీరు చూసి జవాబు ఇచ్చేటువంటి దేవుడు అయ్యున్నందుకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, పడిపోయిన కుటుంబాలు నాయన, చెదిరిపోతున్న కుటుంబాలు నాయన, ఇదిగో తండ్రి, మీరు దృష్టించి వారి కుటుంబాలను కట్టండి ప్రభా, వారి జీవితాలను కట్టమని వేడుకుంటూ ఉన్నాం నాయనా. తల్లిదండ్రుల మాట బిడ్డలు వినకుండా ఇష్టానుసారమైన లోకంలో, పాపంలో జీవిస్తూ ఉన్నారు ప్రభువా. భయంకరమైన స్థితిలో వారు ఉంటూ ఉన్నారు ప్రభువా. నాయనా, మీ రెక్కల చాటును వారు దాచి ఉంచమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయనా. తల్లిదండ్రులు ఆ బిడ్డల నిమిత్తం కన్నీరు కార్చి ప్రార్థించే వారిగా సహాయం చేయండి. దయగల మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను నాయన. నాయన, నశించిపోతున్న ఆత్మల కొరకు నీ రాజ్యం కట్టేందుకు మేమందరం కలిసి కన్నీటితో ప్రార్థించేవారంగా ప్రభువా, ఒకానొక దినాన ప్రభువా మీ ఎదుట మేము నిలబడినప్పుడు మా గ్రంథాలు విప్పబడి మేము ఎంత దేవుని రాజ్యం కోసం కన్నీరు కార్చామో, ఎంత మేము వెచ్చించామో, ఎంత ప్రభు రాజ్యం నిమిత్తం మేము ఖర్చు పెట్టామో, ఎంత ప్రభు రాజ్యం కొరకు మేము ఇచ్చామన్నది ఒక దినాన లెక్క చూడబడుతుంది ప్రభువా. నాయన, ఆ దినాన మేము సిగ్గుపడి తల వంచుకోకుండా, బలా మా నమ్మకమైన దాసుడా రా అని మీ ప్రభువా మీరు మమ్మల్ని కౌగులించుకుని హత్తుకుని ఆ దినం కోసం మేము చూస్తున్నాం. మేము ప్రతి ఒక్కరూ తల ఎత్తుకొని నీ ఎదుట సిగ్గుపడిన పనివారుగా ఉండడానికి సహాయం చేయమని ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డకు ప్రభువా, ఈ దినము నుండే వారి జీవితంలో అద్భుత కార్యములు జరుగునుగాక ప్రభువా. నూతన కార్యములు జరుగునుగాక, స్వస్థతలు జరుగునుగాక నాయనా. మీ దక్షిణ హస్తం వారి మీద ఉంచి అద్భుత కార్యములు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ దినము నుండి వారు కన్నీటి ప్రార్థన వారి వ్యక్తిగతంగా వారి గృహాల్లో, సంఘాల్లో ప్రారంభించి నాయన మీ దైవ ఆశీర్వాదాలతో నింపబడి మా దేశం కోసం, మా ప్రజల కోసం విలపించి ప్రార్థించేవారుగా సహాయం చేయమని, మీరే మహిమ పొందమని, ఆ ఉగ్రత దినం నుండి ప్రభువా మమ్మును మేము తప్పించుకుని మా ప్రజలు మేము కాపాడుకునేందుకు మాకు సహాయం చేయని పరిశుద్ధాత్మ దేవుడా మీ నడిపింపును చూస్తూ మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.